రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలంలోని తామరపల్లి గ్రామంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ కు ఘనంగా పూలహారాలతోటి తీన్మార డప్పులతోటి స్వాగతం పలికారు. ఈసారి ఎన్డీఏ కూటమి గెలుస్తుందని ఏపీఎస్ఆర్టీసీ మాజీ చైర్మన్ నెక్కటి బాలకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలోని రామచంద్రపురం నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. మీడియాలందరూ కూడా నమస్కారం. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు సుభాష్ గారు తామరపల్లి గ్రామం రావడం జరిగింది. దాంతోపాటు తామరపల్లి, సుందరపల్లి, ఉడుముడి గ్రామాల్లో పర్యటన చేస్తూ జరుగుతుంది. అక్కడ ప్రజల యొక్క సమస్యలు గత 5 ఏళ్ళుగా వాళ్ళకి లేని ఏమేమి ఇబ్బందులు పడ్డారో, గతంలో ఏ విధమైన సౌకర్యాలు పొందారు, ఈ 5 ఏళ్ళు ఏ విధమైన సౌకర్యాలు కోల్పోయారు అనే విషయం మీద చాలా క్లియర్గా, ముఖ్యంగా మహిళలందరినీ కూడా ఆయన అడగడం జరిగింది. మహిళలు కానీ, యువత కానీ, పెద్దలు కానీ, నడలేని వృద్ధులు కూడా ఎదురొచ్చి స్వాగతం పలికారు. పూల జల్లు జరుగుతూ ఆరతలిస్తూ అత్యంత విజయోత్సాహాన్ని, ఇది నిజంగా ఎలక్షన్ క్యాంపెయిన్ లేదు, ఇది నెగ్గిన తర్వాత ఒక విజయోత్సవ కార్యక్రమంగా జరిగింది. ఈరోజు హిస్టరీలో ఎప్పుడు కూడా ఈ తామరపల్లి గ్రామంలో ఏ విధంగా ఎప్పుడు జరగలేదు. దానికి కారణం యువత అంతా కూడా జనసేన, బీజేపీ, తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఆ విధంగా ప్రజల్లో కూడా విపరీతమైన స్పందన. మేమున్నాం, మీకెందుకు ఆశీర్వదిస్తున్నాం అని చెప్పి ముందుకు వచ్చి ఆరతలు ఇచ్చి పూలతో నడిపిస్తూ చాలా అద్భుతంగా కార్యక్రమం జరిగింది. మీ సందర్భంగా రాబోయే రోజుల్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత మెజారిటీతోటి ఘన విజయం సాధించబోతుంది. ఎన్డీఏ ప్రభుత్వం రాబోతుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇంకేదంటే మనకు నీరసం వచ్చిన ప్రజల యొక్క ఉత్సాహం చూసి ముందుకు పరిగెట్టే స్థాయికి ప్రజలు ఈరోజు ఉన్నారు. ఎవరన్నా గతంలో ఎలక్షన్లో రండి క్యాండిడేట్ వచ్చేయడం చెప్పాల్సింది పోయి ఈరోజు వాళ్ళే ఎదురొచ్చి ఘన స్వాగతం ఇస్తున్నారు, ఆడతలు పడుతున్నారు, అనే రకాలుగా వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తామని వారంతా కూడా మరి ముందుకు రావడం జరుగుతూ ఉంది. దాంతో భాగంగా మరి గతంలో మీ సూపర్ 6 పథకాల గురించి చెప్పుకోవడం జరిగింది. గత ప్రభుత్వం చేసిన కరెంటు, మరి ఇతర అనేక రకాలైన మన ఏంటది నిత్యావసర వస్తువులు పెరిగిపోవడం, ఇలాంటి ఎన్నో కష్టాలు నష్టాలు ప్రజలందరూ చూశారు. ఇవాళ సుభాష్ గారు కూడా మాకు గతంలో 60 రూపాయలు ఉండేది, ఇవాళ 160 రూపాయలు అయింది అని చెప్తూ నూనె, అదేవిధంగా కరెంటు 4 రెట్లు పెరిగి చిచ్చి మీద చేయాలంటే భయంగా ఉంది అని చెప్పి అనేక రకాలుగా వారందరూ కంప్లైంట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క మరి ధృతరాష్ట్ర మరి పరిపాలనని నాశనం చేసి మరి కొత్త చంద్రబాబు గారి నాయకత్వంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అందరూ కూడా ముక్త కంఠంతో కోరుకోవడం జరిగింది. ఇది చాలా శుభ పరిణామం. అదేవిధంగా మీ అందరికీ ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను, ఇవాళ ల్యాండ్ యాక్ట్ కూడా చాలా భయంకరమైన యాక్ట్. అది ఇప్పటికే స్కూళ్ళు, బళ్ళు, సచివాలయాలు, ప్రభుత్వ ఆస్తులు, ఆఫీసులు అన్నీ కూడా తాకట్టు పెట్టి మన చరిత్రని 20 సంవత్సరాల వరకు అప్పు తీర్చుకోలేని దౌర్భాగ్య తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంకేమీ లేక రైతుల యొక్క పొలాల్ని, ఇళ్ళని, స్థలాల్ని, ఖాళీగా ఉన్న స్థలాల్ని, ఇల్లుని కానీ లేదా చేలు కానీ ఎవరికైనా ఆడపడుచులకి చేయని రాసినా, పిల్లలకి చేయని రాసినా ఏ విధమైన కూడా వారికి చెందకుండా వారి యొక్క ఒక సర్టిఫికేట్ వారికి ఇచ్చి మిగతాదంతా డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకునే కొత్త చట్టాన్ని తెచ్చారు. ఇది చాలా భయానకమైన చట్టం. ఇది ఎట్టి పరిస్థితుల్లో రేపు ఎన్డీఏ గవర్నమెంట్ రాకపోతే మనందరి ఆస్తులు కూడా మరి వాళ్ళ ప్రభుత్వపరం అయిపోతాయి, ఖాళీగా ఉన్న ఇళ్ళన్నీ కూడా వాళ్ళ కింద అయిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం, అత్యంత భయంకరమైన ఆకరాస్త్రంగా మన ఆస్తులను దోచుకోవడానికి ఒక పెద్ద ప్రణాళిక వేసి దాని జీవోలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటికే కొంతమంది రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళకి కూడా వాళ్ళ ఫోటో స్టాట్ కాపీలు ఇచ్చారు తప్ప ఒరిజినల్ డాక్యుమెంట్ ఇవ్వడం లేదు. అది ప్రభుత్వం దగ్గర ఉంటుంది. అవి కూడా రేపు తాకట్టు పెట్టి మరి రాష్ట్రాన్ని నడిపించే దౌర్భాగ్యస్థితికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దయచేసి మీ అందరూ అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు, రైతు కానీ, మరి ఇళ్ళ స్థలాలు ఉన్న వాళ్ళు కానీ కాపాడుకుంటూ మరి ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకపోతే మీ అందరూ ఆస్తులు నష్టపోతారు. ఇప్పుడు దాకా కుటుంబాలు నష్టపోయి, పిల్లలు నష్టపోయారు, ఇప్పుడు ఆస్తులు కూడా నష్టపోయే పరిస్థితి వచ్చిందని చెప్పి సందర్భంగా మనం చేస్తూ మీరందరూ కూడా తప్పక ఎన్డీఏ ప్రభుత్వానికి ఓటేసి గెలిపించి మన కుటుంబం, మన పిల్లల భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తును కాపాడవలసింది ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాం.